హలో ఆల్ వెల్కమ్ టు ద మూవీ లైన్. టుడే రివ్యూ ఆఫ్ ద మూవీ ఊరి పేరు భైరవ కోన. మూవీ చూశాక నా ఫీలింగ్ అయితే ఓకే, బాగుంది మూవీ. మూవీ ట్రైలర్ చూసినప్పుడు ఏదో సస్పెన్స్ థ్రిల్లర్ అనుకున్నా, కానీ మూవీ టీం గరుడ పురాణంలో మిస్ అయిన 4 పేజీల గురించి మూవీలో ఉంటుంది, దాని గురించి బాగా రీసెర్చ్ చేసి సినిమా తీసామని చెప్పారు. మూవీ టీం చెప్పినట్లు గరుడ పురాణం గురించి ఏమైనా ఉందా అని తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి, బసవ అంటే హీరో సందీప్ కిషన్ ఒక స్టంట్ మ్యాన్. సినిమాల్లో స్టంట్స్ అండ్ చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు అనుకోకుండా భైరవ కోన అనే విలేజ్కి వస్తాడు. ఆ విలేజ్లోకి రావడమే కానీ బయటికి వెళ్ళడం చాలా కష్టం. మరి హీరో ఏం చేశాడు, గరుడ పురాణానికి ఆ ఊరికి ఏమైనా సంబంధం ఉందా అనేది మూవీ మెయిన్ ప్లాట్. కమింగ్ టు ద ప్లస్ పాయింట్స్, స్టోరీ లైన్ చాలా బాగుంది. అసలు గరుడ పురాణం అనే కాన్సెప్ట్ని టచ్ చేసి ఆ మిస్ అయిన 4 పేజీల గురించి జనాలకి చెప్పాలి అనుకోవడం చాలా మంచి థాట్. అండ్ డైరెక్షన్ బై విఐ ఆనంద్ ఈజ్ డీసెంట్. భైరవ్ కోన అనే వరల్డ్లోకి తీసుకెళ్లారు. అండ్ సాంగ్స్ ఆర్ ద మేజర్ హైలైట్ ఆఫ్ ద ఫిలిం. ప్రతి ఒక్క సాంగ్ వినడానికి చాలా బాగుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ 30 minutes తర్వాత మనకి ఈ ఇంట్రాబాబీ గోలా అనుకునే టైంలో ఒక ప్రాపర్ ట్విస్ట్ ఇచ్చారు ఇంటర్వెల్కి. ఆ ట్విస్ట్తో మనకి చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. సినిమాటోగ్రఫీ బాగుంది, బీజిఎం ఆల్సో గుడ్. అలాగే వెన్నెల కిషోర్ అండ్ వైవా హర్ష మధ్య వచ్చే కొన్ని కామెడీ సీన్స్ ఎంటర్టైన్ చేస్తాయి. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ బాగా చేశారు. మెయిన్లీ వర్ష బొల్లమ్మ గారి క్యారెక్టర్ అయితే చాలా ఎగ్జైట్గా ఉంటుంది. తనదే మోస్ట్ క్రూషియల్ పార్ట్ మూవీలో. అండ్ కావ్య తాపర్ ఈజ్ క్రేజీ. అండ్ యాజ్ యూజువల్లీ సందీప్ కిషన్ ఈజ్ గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ కమింగ్ టు ద మైనస్ పాయింట్స్, డైరెక్టర్ విఏ ఆనంద్ గరుడు పురాణం అనే కాన్సెప్ట్ అయితే టచ్ చేశారు, కానీ దానికి తగ్గట్టుగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ రాసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఇలాంటి ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీలో ఉండాల్సిందే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అవి మూవీకి మైనస్ అయినాయి లేకపోవడం. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ తప్ప మిగిలిన ఏ ట్విస్ట్ కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఇంకా హర్రర్ సీన్స్ అయితే నాకు తెలిసి చిన్నపిల్లడు కూడా భయపడ్డు. బట్ క్లైమాక్స్ ఈజ్ గుడ్, కానీ ఇంకా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవచ్చు అనిపించింది క్లైమాక్స్. ఫైనలీ ఓవరాల్ మూవీ ఈజ్ డీసెంట్, ఒకసారి చూడొచ్చు. మూవీకి నా రేటింగ్ అయితే 2.5 ఇస్తాను. సో రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.